హలో ఫ్రెండ్స్, మీకు ఈరోజు మంచి తక్కువ ప్రైస్‌లో బిర్యానీ ఈ వీడియోలో మీకు పరిచయం చేయబోతున్నాను. అది ఎక్కడ అంటే మన నిజాంపేటలో ఉందనమాట ఆ బిర్యానీ పాయింటు. చాలా తక్కువ అంటే చీప్ అండ్ చీప్‌లో రూ. 100 ఆర్ రూ. 120 మధ్యలోనే మనకు బిర్యానీ అయితే అవైలబుల్‌గా దొరుకుతుందనమాట. మీరు తక్కువ ప్రైస్‌లో ఎక్కడ అమ్ముతున్నారంటే నిజాంపేటలోని ఇక్కడ టేస్ట్ మాత్రం అదిరిపోయిద్దంట. మా ఫ్రెండ్ చెప్పాడు. చెప్పగానే ఎలాగైనా ట్రై చేయాలనే ఉద్దేశంతో మేము బండేసుకొని మరీ వెళ్ళామనమాట. బండి దగ్గరికి. టేస్ట్ మాత్రం అదిరిపోయిద్దంటున్నాడు. చూద్దాం ఎలా ఉంటదో. ఈ దారిలో వెళ్తున్నాము. మనం ఎలాగైతే బిర్యానీ పాయింట్‌కైతే వచ్చేసామనమాట. ఈ షాప్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు. దీని పేరొచ్చేసి కృతికా రెస్టారెంటు. ఇది అక్కడ రూ. 100 నుంచి రూ. 120 మధ్య రూ. 100 దమ్ బిర్యానీ, అలాగే ఫ్రై పీస్ బిర్యానీ వచ్చి రూ. 120 చాలా తక్కువలో దొరుకుతుంది. టేస్ట్ కూడా బావుంటదనమాట. కృతికా బిర్యానీ పాయింట్ అని ఇక్కడ ఉంటది. జస్ట్ ఇంక షాప్ ఓపెన్ చేయలేదు. మనమైతే వెళ్ళి మిట్ట మధ్యాహ్నం 1 గంటకైతే వచ్చేసామంట. బాగా ఆకలయ్యేపాటికి. చూసారు కదా! నేను మా ఫ్రెండ్ ఇద్దరు వచ్చాము. ఇంకా ఓపెనే చేయలేదు షాపు. మీకు ఫ్రెష్‌గా వేడి బిర్యానీ వీడియోలో మీకు ఖచ్చితంగా చూపిస్తాను. టేస్ట్ మాత్రం అదిరిపోద్దన్నారు. చాలామందిని అడిగాను. టేస్ట్ మాత్రం అదిరిపోయిద్ది. కానీ ఎక్కువ క్వాంటిటీ ఏస్తాడంట. ఫ్రై పీస్ అయితే ముక్కలైతే గట్టిగా ఏస్తాడని చెప్పేపాటికి మేము అక్కడైతే ఖచ్చితంగా ఎలాగైనా ట్రై చేయాలని ఒక ఉద్దేశంతో రావడమే జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసారు కదా! దమ్ బిర్యానీ రూ. 100 అంట. ఫ్రై పీస్ బిర్యానీ రూ. 120 అంట. ఇక్కడ 2 టెంపుల్ మధ్యలో అయితే ఈ బిర్యానీ పాయింట్ ఉందన్నమాట. ఆంజనేయ స్వామి టెంపుల్ అండ్ ఇంకోటి. మీలో ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. అలాగే మీరు ఎక్కువగా బిర్యానీ ఎక్కడ తింటారో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ బిర్యానీ ఎక్కడ బాగుంటుందనేది మీరు నాకు చెప్తే నేను నెక్స్ట్ అక్కడికెళ్ళి ట్రై చేస్తాననమాట. కామెంట్ చేయండి ఆ ప్లేసెస్ కూడా ఎక్కడ ఉందో. నేను నెక్స్ట్ వెళ్ళి ఖచ్చితంగా అక్కడ ట్రై చేస్తాను. మీరు ఏం చేయాల్సిన పని ఏంటంటే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ఫుడ్ వీడియోస్ మా ఛానల్‌లో అయితే వస్తాయన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సుధీర్ డెలిడోస్ 79. మాయ గుమగుమలాడే వేడి ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చానమాట. దాని టేస్ట్ ఎలా ఉంటుందనేది చూస్తుంటే నాకు నోరూరుతుంది. స్మెల్‌కి నా కడుపంతా నిండిపోయిందనమాట. చూడండి నాతో పాటు ఒక అన్న వచ్చాడు. ఆ అన్న అయితే దమ్ బిర్యానీ ఆర్డర్ చెప్పాడు. నేనైతే ఫ్రై పీస్ బిర్యానీ తీసుకున్నాను. క్వాంటిటీ మాత్రం చాలా బాగా వేసాడు. ముక్కలు కూడా బాగానే వేసాడు అనమాట. చూస్తున్నారు కదా ఎంత వేడిగా ఉంది. ఫస్ట్ పార్సల్ మనదే. ప్యాకింగ్ చేసుకొని మనం రూమ్‌కి అయితే వెళ్ళిపోదాం అనమాట. రూమ్కి వెళ్ళి టేస్ట్ చేసి ఆ క్వాంటిటీని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టేస్ట్ ఎలా ఉందనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానమాట. మీరు చేయాల్సిన పని ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. నా వీడియోస్ మీకు పూర్తిగా వస్తాయన్నమాట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సుధీర్ డెలిడోస్. బిర్యానీ తీసుకున్నాం అన్నమాట. బిర్యానీతో పాటు మనకు ఒక గ్రేవీ ఇచ్చారు, అలాగే మజ్జిగ చారు, దాంట్లో ఆనియన్స్ కూడా ఇచ్చారన్నమాట. ఈరోజు మనం బిర్యానీ ఓపెనింగ్ చేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, కత్తి పెట్టి ఇలా కోస్తున్నాను అనమాట. చేయడం క్వాంటిటీ బాగా వచ్చిందన్నమాట. క్వాంటిటీ ఏంటి ఫ్రెండ్స్, ఎంత వచ్చింది చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంది. తీసురా ఆల్రెడీ బాగా ఇచ్చాడు కదా 120కి. హెల్ప్ చేశారు. రెండు ముక్కలు వేస్తానేగా. తిన్నాం ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఈ ముక్క ఉంది కదా, ఈ ముక్కనే ఇట్లా ఇలా పెట్టుకుని సూపర్. టేస్ట్ మాత్రం అదిరిపోయింది దోస్తులు. మీకు ఎలా ఉందంటే ముక్క బాగా ఉడికి మసాలా దిట్టంగా పట్టింది. కారం, పసుపు, అలాగే ఉప్పు కూడా గట్టిగా పట్టారు ఫ్రెండ్స్. పెట్టేసి మాత్రం ఫ్రైలో
బిర్యానీ చేస్తే మా ఫ్రెండ్స్ లొట్టలేసుకొని మరి ఎలా తింటున్నాడో మాకైతే నాకు నచ్చింది ఫ్రెండ్స్. తక్కువ ప్రైస్‌లో ఎంత తక్కువ ప్రైస్‌లో ఇంత మంచి బిర్యానీ పెడుతున్నారు కృతిక రెస్టారెంట్ వాళ్ళు. మన నిజాంపేటలో ఉంది ఫ్రెండ్స్. మీరందరూ నిజాంపేట వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా కృతిక రెస్టారెంట్ ఫుడ్ ట్రై చేయండి. చాలా బాగుంది. వేడి వేడి బిర్యానీ అప్పుడే పార్సెల్ చేసుకొచ్చి తిన్నాం ఫ్రెండ్స్. చాలా టేస్ట్ ఉంది. మీరు కూడా ట్రై చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తక్కువ ప్రైస్‌లో అది బ్యాచిలర్స్ రూమ్‌లో ఉండే వాళ్ళకైతే బాగా సూపర్‌గా ఉంటది ఫ్రెండ్స్. సండే టైంలో ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు మాత్రం ఫుడ్డు సూపర్ ఉంటది. నేను చెప్తున్నాను కదా! ఫుడ్ రివ్యూ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. పీసులు కూడా ఎక్కువేస్తున్నాడు. మీరు తింటే మాత్రం మళ్ళీ వదిలిపెట్టరనమాట. మీకు ఇలాంటి మీరు చూసారా ఎన్ని రకాల ఫుడ్ ఐటెమ్స్‌ని మీకు ఈ ఛానెల్‌లో నేను చూపిస్తుంటాను. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానెల్.